మన భారతదేశంలోని పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల మనం చూసేదే. కానీ ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒరిస్సాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. బలరాముడు, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువై ఉన్న జగన్నాథ స్వామిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. స్వామిని ఊరేగించేందుకు ఏటా కొత్త రథాన్ని నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరపురి అబ్బాయి చైతన్య. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జై శ్రీరామ్. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోకి గుండీచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైపోతాయి. రథయాత్ర మొదటి రోజు మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పండాలు అని పిలువబడే అక్కడి పూజారులు ఉదయకాలం చేసే పూజలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవ్వగానే జగన్నాథ జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుని చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జై జై ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. అనంతరం అదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠ చేస్తారు. లక్షలాది భక్తిజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. దీనినే ఘోషాయాత్ర అంటారు. భక్తుల తొక్కేసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా లేదా దారిలో ఏ దుకాణమైనా అడ్డొచ్చినా దుకాణాలను కొల్లగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుంది అంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే ఆ రథాల్లోని మూల విరాట్లను విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథుడి ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మరునాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో ఈ యాత్ర పూర్తి అయినట్లే. ఇలాంటి ఎన్నో విశిష్టతలను, భిన్న సంస్కృతులను, సాంప్రదాయాలను కలిగి ఉన్న ఈ పూరి జగన్నాథుడి ఆలయాన్ని ప్రతిరోజు కూడా, అలాగే ప్రతి ఏటా ఈ రథయాత్రలో ఎన్నో లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఈ జగన్నాథుడి యొక్క తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ పూరి జగన్నాథుడి తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్ష 2వ రోజు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథుడి రథయాత్ర జూలై 7వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభం అవుతాయి. జూలై 16వ తేదీ వరకు ఈ రథయాత్ర ఉంటుంది. భారతదేశంలోని ప్రతి హిందువులు తప్పకుండా దర్శించవలసిన 4 పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ పూరిని భావిస్తారు. దానిని చార్ధామ్ యాత్ర అంటారు. బద్రీనాథ్, పూరి, కాశీ, రామేశ్వరం వీటినే చార్ధామ్ యాత్ర అంటారు. అలాగే ఈ పూరిలో జగన్నాథ స్వామిగా ఇక్కడ ఎలా వెలిసారు, ఈ గుడి యొక్క పూర్తి విశిష్టత వీడియోతో ఒక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకైతే వస్తాను. ముందుగా నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, హరే కృష్ణ.